లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చెప్పడానికి ఇప్పుడు మన ముందు డాక్టర్ త్రివిక్రమ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, మేము ఎంత వాటర్ తీసుకున్నా సరే, వాటర్ క్వాంటిటీ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, ఎంత తీసుకున్నా సరే బాగా డీహైడ్రేట్ అయిపోతున్నాం బయటికి వెళ్ళి రాగానే. దానికి గల కారణం ఏంటని అడుగుతున్నారు. ఏంటి సార్ దానికి గల కారణం? అంటే ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ ఎండలు ఉన్నందుకు మనకు ఈ డిహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మరియు ఎలక్ట్రోలైట్స్ మన బాడీలో సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఇవి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అవి తగ్గిపోయి కూడా మనకు ఇమీడియట్గా డిహైడ్రేషన్ సిమ్టమ్స్ వస్తాయి. డిహైడ్రేషన్ సిమ్టమ్స్లో మనకు హెడేక్ రావడము, లేకుంటే కంప్లీట్గా వీక్నెస్ రావడము, లేకుంటే యూరిన్ సరిగా రాకపోవడము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ డిహైడ్రేషన్ అనమాట. కొందరికి ఫీవర్ రాగలుగుతుంది, కొందరికి వామిటింగ్స్, కడుపు నొప్పి ఇలాంటివి కూడా రాగలుగుతాయి. ఓకే, ఈ టైంలో ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాలి. ప్లస్ మనం బయటికి వెళ్ళినా కానీ వాటర్ క్యారీ చేసుకోవాలి. ప్యూర్ వాటర్, మినరల్ వాటర్ అన్నా, లేకుంటే వేడి చేసి చల్లగా చేసిన వాటర్ అయినా కంపల్సరీగా క్యారీ చేసి సిప్ బై సిప్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు తెలియకుండా ఈ వడగాలి ఉంటుంది కదా, వడగాలితో డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. చాలా జాగ్రత్త ఉంది. సరే, ఇంకొంతమంది ఏంటంటే ఈ ఎండాకాలంలో బయటకు వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు రాగానే. దానికి గల కారణం ఏంటంటారు? మనము ఎండాకాలంలో తక్కువ ఫుడ్ తీసుకుంటే మంచిది. అంటే ఎందుకంటే మనకు ఈ జంక్ ఫుడ్ తీసుకుంటే, లేకుంటే మసాలాస్ బాగా ఉండి బిర్యానీస్ ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే తొందరగా అరగవు. అందుకని ఈ వాటర్ కూడా సమతుల్యంగా మనం తీసుకోము కాబట్టి ఈ డిహైడ్రేషన్ అయ్యి స్టమక్ పెయిన్, అసిడిటీ ఇలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ ఫ్రూట్స్ లేకుంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటే మంచిది. సార్, చాలామంది ఏంటంటే ఎండలో నుంచి రాగానే చల్లని నీటితో స్నానం చేస్తూ ఉంటారు. కానీ సైన్స్ ప్రకారం ఏంటంటే చల్లని నీటితో స్నానం చేయకూడదు ఎండలో నుంచి రాగానే అంటుంటారు. దానికి గల రీజన్ ఏంటండి? అవునండి, అంటే మనము బాగా ఎండ నుండి ఇంటికి వచ్చాక ఇమీడియట్గా చల్ల నీళ్ళ స్నానం చేయడము మంచిది కాదు. ఏదైనా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అంటే ఒకటేసారి వేడి నుండి చల్లగా మనము కోల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు కొంచెం బాడీ ఈ అడ్జస్ట్మెంట్కి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అందుకని ఒక 15-20 మినిట్స్, ఒక నియర్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక, ఓకే, నీళ్ళు బాగా చల్లగా లేకుండా ఒక మోడరేట్ లూప్ వామ్గా తీసుకుంటే మంచిదండి. మొత్తానికైతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎంత వాటర్ తీసుకున్నా కూడా బాడీ ఖచ్చితంగా డిహైడ్రేట్ అవుతుంది అంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సార్? ఎండాకాలంలో ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లం చాలామందికి ఉంటుందండి. అందుకే సిప్ బై సిప్ వాటర్ తీసుకోవడము, మినిమం 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవడము చాలా మంచిది. మరియు ఈ వాటరే కాకుండా కొద్దిగా గ్లూకోజ్ ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే, మరియు ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటి కొబ్బరి నీళ్ళు, మరియు యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, మోసంబి జ్యూస్ ఇలాంటివి తీసుకుంటే మంచిది. ఈ అంటే జంక్ ఫుడ్, హెవీగా మసాలా ఫుడ్స్ ఎండాకాలంలో అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఘన పదార్థాలు తీసుకోవడం కంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే బెటర్ అంటారు. అవునండి, సమ్మర్లో ఎక్కువ వరకు లిక్విడ్స్ తీసుకోవడం మంచిది. జ్యూసెస్ తీసుకోవడము, ఓకే, సూప్స్ తీసుకోవడము ఇలాంటివి తీసుకుంటే మనకు అంటే ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సార్? మెయిన్గా ఎండ ఎక్కువ తగలకుండా క్యాప్స్ పెట్టుకోవడము, లేకుంటే నీడకు ఎక్కువ వర్క్ చేసుకోవడము ఇలాంటివి చేసుకుంటే మంచిది. వాటర్ సిప్ బై సిప్ తీసుకుంటూ ఉండాలి. మరియు ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి సమ్మర్లో చాలా కామన్ అండి. అందుకని వాటర్ డిహైడ్రేషన్ కాకుండా చూసుకొని, ఓకే, ఈ కంటిన్యూగా వాటర్ తీసుకుంటే ఈ కిడ్నీ స్టోన్ సమస్య కూడా ఉండదు. సార్, చాలామంది ఏంటంటే బయటికి వెళ్తున్నామని చెప్పి వాటర్ అసలు ఎక్కువగా తాగరు. అంటే ఎక్కడ వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు? బయటికి వెళ్తే వాష్రూమ్ సమస్య ఉంటుందని చాలామంది వాటర్ ఎక్కువ తీసుకోరు. ఇది తప్పండి. మనము 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా వాష్రూమ్ మనము టాయిలెట్ యూరిన్ ఆపుకుంటే డెఫినెట్లీ కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఈ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువైపోయి బాడీలో కూడా ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య రాగలుగుతుంది. సార్ లేడీస్లో అంటే వాష్రూమ్ యూరిన్ ఎక్కువగా ఆపుకోవడం వల్ల గర్భ సంబంధిత వ్యాధులు వస్తాయనే అపోహ ఉంది, అది నిజమే అంటారా సార్? యూరిన్ వెళ్లకుండా చాలామంది లేడీస్ ఇబ్బంది పడుతుంటారు. దీంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి సమస్య ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నందుకు అంటే గర్భసంచి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు సార్? ట్రీట్మెంట్ అంటే మనం ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఓకే యాంటీబయాటిక్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి కరెక్ట్ యాంటీబయాటిక్స్ తీసుకొని అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, సియుఈ అండ్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ అని ఉంటుంది. ఇలాంటివి చేసుకొని యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. మరియు ఆల్కలైన్ సిరప్స్ ఉంటాయి, అలాంటివి తీసుకుంటే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. సార్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే యూరిన్ ద్వారా పోతుంది అనేది నిజమే అంటారు? వాటర్ ఎక్కువ తీసుకోవడము మంచిదే అండి. ఒక డైలీ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే 2 to 3 లీటర్స్ తీసుకోవడము చాలా మంచిది. వాటర్ ఒక ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ ఆఫ్ బాడీ కాబట్టి ఎన్నో ఇన్ఫెక్షన్స్ వాటర్ కరెక్ట్ తీసుకుంటే తగ్గిపోతుంటాయి. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయితే మెయిన్లీ వాటర్ మంచిగా తీసుకుంటే కంపల్సరీ తగ్గుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.